హాయ్ అండి, అందరికీ నమస్కారం. వ్లాగ్ అయితే బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు టైం ఉంది అనుకుంటే మాత్రమే వీడియో వాచ్ చేయండి. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వ్లాగ్ అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చు. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో బెల్లం చూపిస్తున్నాను, అది డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో బెల్లం ఉంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ బెల్లం కూడా మా తాతగారి మాట అంటే అమ్మ వాళ్ళే చేస్తారు. అక్కడి నుంచి ఎప్పుడు కూడా మా మామయ్య అందరికీ సరిపడగా ఇయర్కి సరిపడగా బెల్లం అనేది ఇస్తారు. అక్కడి నుంచి తెచ్చి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోని. చాలా అంటే చాలా బాగుంటుందండి. బెల్లం టీ చేసుకోవడం మొదలుపెట్టాను ఈ మధ్య. ఒక 2-3 రోజుల నుంచే చాలా సూపర్గా ఉందండి బెల్లం టీ మాత్రం. ఎక్సలెంట్. ఎందుకంటే మార్నింగ్ చీనీ అంటే పంచదార అండి. పంచదారతో తాగే బదులు బెల్లంతో తాగితే అద్భుతంగా ఉంది. యాలకులు, అల్లం టీ అల్లం కలిపి ఇవి బెల్లం కూడా మనం టీ బాగా మరిగిన తర్వాత కలుపుకోవాలి బెల్లం, లేకపోతే పాలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. చాలా టేస్ట్ ఉంది. ఒకసారి నా కోసం ట్రై చేయండి. బెల్లం టీ అద్భుతంగా ఉంది. మనకి హెల్త్కి కూడా మంచిది. మీకు చూపిస్తున్నాను కదా, బీరకాయలు తీసుకున్నానండి. మొన్న సండే మార్కెట్కి వెళ్ళి కేజీ బీరకాయలు తీసుకొచ్చాను. బీరకాయలు ఏంటంటే మనం వెంటనే తెచ్చిన వెంటనే తొక్క తీస్తే క్లియర్గా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కూలింగ్ తగ్గిపోయినంత వరకు ఉంచిన తర్వాత తొక్క తీసామనుకోండి అస్సలు రాదు. కూలింగ్లో ఉండేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, తొక్క అనేది ఈజీగా వస్తుంది. ఇలా మాట. సరే అనేసి బీరకాయ కర్రీ చేద్దామని తీసాను. కేజీ బీరకాయలు 30 రూపాయలు అని చెప్పాడు, తీసుకున్నాము. చాలా లేతగా ఉన్నాయి, చాలా పొడుగుగా ఉన్నాయి. మీకు చూపించాను కదా, చాలా పొడుగుగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కోస్తుంటే అద్భుతంగా అనిపించింది, చాలా బాగుంటుంది కర్రీ అని. అస్సలు మనం ఎప్పుడు బీరకాయ కోసినా సరే మనం టేస్ట్ చూడాలి. ఎందుకంటే చేదు ఉంటాయి, ఒక పక్కన చేదు ఉంటే ఒక పక్కన బాగుంటాయి ఇలా మాట. కానీ కేజీకి ఒక 4 బీరకాయలు తూగాయి. 2 బీరకాయలు నేను తీసి తెచ్చుకున్నాను. మిగతా 2 తర్వాత వండుకోవచ్చులే అని చెప్పేసి 2 బీరకాయలు కోసాను కదా. ఒక్క మొక్క కాదు కదా, మొత్తం విషం అండి. ఎంత చేదు కదా చెప్పడానికి కాదు. ఇంకా మిగతా 2 కూడా మరి కర్రీకి సరిపోకదని మిగతా 2 కూడా తీసాను. ఆ మిగతా 2 కూడా చాలా చేదు ఉన్నాయి. అస్సలు ఒక్క ముక్క కూడా అందులోనే యూజ్ అవ్వలేదు. 30 రూపాయలు బుగ్గులో పోసిన పన్నీర్ అయిపోయి మాట. సర్లే అని చెప్పేసి ఈ వేస్ట్ చేయడం ఎందుకని మొత్తం తొక్కలు బీరకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి నా పూల మొక్కలకి అయితే వేసేసాను. ఇలా కూరగాయలు కానీ ఉల్లిపాయల తొక్కలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, అన్నం బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ మొక్కలకి వేసుకుంటే వాళ్ళకి మంచి ప్రోటీన్ అన్నమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మొక్కలకి వేసాను. ఇంకా కర్రీ ఏం వండాలని చెప్పేసి ములంకాయలు కూడా వాడి దగ్గరే తెచ్చామన్నమాట. కేజీ 30. అవి కూడా ములంకాయలు అయితే కొంచెం బాగున్నాయి, పర్వాలేదు. ములంకాయలు స్వీట్ కార్న్ ఉంటే ములంకాయలు స్వీట్ కార్న్ కలిపి ఆ రోజు కర్రీ చేస్తాను. ఇంకా ఆ రోజుకి ఇంకా పాలు కూడా మాకు కొంచెం లేట్గా ఇస్తాడనమాట. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ముందు రోజు స్టోర్ చేసి ఉంచుకుంటాను కొంచెం పాలు. ఆ పాలు అనేవి మరగబెట్టేసి మిగడ తీస్తానండి. మిగడ తీసి నెయ్యి కూడా చేస్తాను. 1/2 లీటర్ తీసుకుంటాము. కొంచెం టీ మిగిలిపోయింది, అది కూడా మళ్ళీ తాగిస్తున్నాను అనమాట. ఆ టీ కూడా ఏంటో టీ ఉంటే తాగేయాలి అనిపిస్తుంది. చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఒక పూట టీ కూడా తాగుతున్నాను. ఇప్పుడు సాయంత్రం కూడా మరలా తాగడం మానేశాను. కానీ ఉంటే మాత్రం తాగేయాలనిపిస్తుంది. అస్సలు వర్షాకాలంలో లేదు కదండి, విపరీతమైన ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. అస్సలు ఇంట్లో ఉండలేకపోతున్నాయి. నాకు ముందే చెమటలు, ఇంకా అంతకన్నా ఎక్కువ చెమటలు వస్తున్నాయి. సాయంత్రం దోశల కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టాను అన్నమాట. ఇది తొక్క పప్పు. రేషన్ బియ్యమే తీసుకుంటాను. నార్మల్గా రేషన్ బియ్యం అయితే బాగుంటాయి కదా, తొందరగా నానుతాయి, బాగుంటాయి అని చెప్పేసి ఎప్పుడు మనకి దోశలు పర్ఫెక్ట్గా బాగా రావాలి, పేపర్ దోశల్లాగా మన హోటల్లో వేస్తారు చూసారు పల్చగా, అలా రావాలి అనుకుంటే ముందు మనం దోశలకి ఎప్పుడు కూడా క్వాంటిటీ ఎలా ఉండాలి అంటే మనం 2 గ్లాసులు మినప్పప్పు తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసెస్ అంటే 3 గ్లాసులు మాత్రమే వేసుకోవాలి. ఇంకా అంతకు ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. ఇంకా కొంచెం 2.5 వేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే 3 వేసుకోండి సరిపోతుంది. అంతకు ఎక్కువ వేసుకోకూడదు. 1కి 2 అంటారు కదా, నేను 2 గ్లాసులకి నేనేం చెప్పాను 3.5 చెప్పాను అన్నమాట.
3.5 ఇలా వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా మెజర్మెంటు. కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న గట్టిగా అయిపోతాయి అంతే, ఇంకేం కాదు, స్మూత్గా ఉండవు. పేపర్ దోశలా రావాలి అనుకుంటే ఇంకా దాంట్లోని శనగపప్పు 1 కేజీ తీసుకున్నామనుకోండి, బియ్యము మినపప్పు కలిపి. మనకి శనగపప్పు 3 స్పూన్లు వేసుకోండి, టేబుల్ స్పూన్లు. మెంతులు 1 స్పూన్ వేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట దోశలు. మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి దోశలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మినపప్పు దోశలు తినడం వల్ల కొంచెం అజీర్తి అనిపించినా సరే బాగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. అందుకని మెంతులు వేసుకుంటారు. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ తొక్కపప్పు తీసుకున్నాను నేను. మీరు ఏ పప్పు తీసుకుంటారో ఏం తీసుకుంటారో అది మీ ఇష్టం. ఇది ఇంట్లో అమ్మ వాళ్ళు ఇచ్చింది, అందుకని చెప్పేసి తొక్కపప్పు ఎక్కువ వాడుతాను నేను. ఇందులో కొంచెం అంటే మనకి తినవలసినవి కొంచెం ప్రోటీన్స్ అవి ఉంటాయి అని నమ్మకం. ఏం తిన్నా ఏం మానినా సరే ఇప్పుడంతా కలుషితమే, మనుషులతో సహా అందరమే కలుషితంగా ఉన్నాము. తప్పదు, మాట్లాడాలి, అందుకోసమని చెప్తున్నాను. ఇది ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది తొక్కతో ఉంటే. ఇడ్లీకి అయితే ఇంకా తెల్లగా క్లీన్ చేస్తాను, దోశలకైతే కొంచెం వదిలిస్తాను అన్నమాట తొక్కలు, ఎందుకంటే దోశలకి అంత ఎక్కువ అవసరం లేదని చెప్పేసి. ఇంకా అది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అది మొక్కలకి వేస్తానండి. అవి కూడా మొక్కలకి వేస్తాను. మ్యాక్సిమం గేదెలు ఆవులు ఉంటే వాటికే పెట్టండి, ఆ తర్వాతే మిగతావి. ఇక్కడ మగవాడు కాటన్స్ అంటే చూడడం మానేశాడండి. ఈ శ్రీ ఆంజనేయ మూవీ వచ్చిన దగ్గర నుంచి, శ్రీ ఆంజనేయమేనా రీసెంట్గా వచ్చింది కదా మూవీ, ఆ మూవీని 24 గంటలు అదే మూవీ చేస్తాడు. స్కూల్ నుంచి చూస్తాడు ఆడ ఎలాగ యాక్టింగ్ చేస్తాడో వీడు కూడా అదే యాక్టింగ్ చేస్తాడు అన్నమాట. ప్రతి అణువణువు బిట్టు కంఠస్థ పెట్టేసి ఉన్నాడు ఆ మూవీలోంది. మొత్తం అంతా అస్సలు కాటన్స్ అంతే వేయడం మానేశాడు, ఈ మూవీయే చూస్తాడు. ఇంకా ఆంజనేయుడిలాగా అయిపోతాడంట వీడు కూడా. ఆంజనేయుడు భక్తుడండి, అలాగైపోయినాడు. ఇంకా అంత ఫేమస్ అయిపోయింది వీడికి ఈ మూవీ మాత్రం. వాడు యాక్షన్ చూసి ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది, అందుకే చిన్నగా వీడియో తీసానమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఆడు ఎలా స్పెట్స్ పెడతాడు, ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా సాంగ్స్ పాడతాడు, అన్నీ మొత్తం యాక్టింగ్ కూడా వీడు కూడా చేస్తున్నాడు అన్నమాట. అంతలాగా వీడు యాక్టింగ్ నేర్చేసుకున్నాడు. అస్సలు ఈ మూవీ అంటే వాడికి ఇంత పిచ్చి ఇష్టం కదా, నేను కూడా పెట్టి ఇవ్వక్కర్లేదండి. జీ తెలుగులో వస్తుంది కదా, జీ తెలుగులో తీసి మరి వేసుకుంటాడు, అంత పర్ఫెక్ట్. ఇంకా తర్వాత మినపప్పు అది కూడా రుబ్బేసాను. మిక్సీయే చేస్తానండి నేను. మిక్సీ చేసుకుంటే మనకి ఏంటంటే మెత్తగా వస్తాయి. మీకు ఇంకా మెత్తగా రావాలి, బాగా రావాలి అనుకుంటే కూల్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని ఇంకా బాగా వస్తాయి. మిక్సీ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, మెత్తగానే వస్తాయి. మనకి వెట్ గ్రైండర్లో కొంచెం టైం పడుతుంది కదా, అందుకే మిక్సీయే చేస్తాను. ఇంకా రాత్రికి దోశలు అని చెప్పాను కదా, కొబ్బరి ముక్క, శనగ పలుకులు, ఎండుమిర్చి, ఇంకా తెల్లుల్లి అందరికీ తెలిసిన చట్నీ. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా చట్నీ చేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కారం అని అంటున్నారు పిల్లలు, అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు వేసాను. ఇది వేసినా బాగుంటుంది, ఎండుమిరపకాయలు అయితే ఆ టేస్ట్ ఇంకో రకంగా ఉంది. వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ ఇంకా వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను శనగ పలుకులు 1/2 కేజీ తెచ్చుకొని ఇలా వేపించుకొని ఉంచుకుంటానండి. మనం అంటే ఏదైతే గాలి వెళ్దో అలాంటి డబ్బాలో వేసి ఉంచుకుంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయి. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా వేయించే టైం పట్టిస్తుంది కదా, ఇలా వేయించి ఉంచుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, వెంటనే చట్నీ చేసుకోవచ్చు కూడా. చట్నీ అయితే అయిపోయింది. పోపు అయితే ఎక్కువ వేయను, ఎప్పుడో రేర్ అండి, అసలు పోపు అయితే నేను వేయను. పోపు వేస్తే టేస్ట్ ఉంటుంది, కానీ పోపు లేకుండా తినిస్తాము. మీకు చూపిస్తున్నాను కదా దోశ అనేది అలాగే వస్తుంది నేను చెప్పే క్వాంటిటీలో మీరు వేసుకుంటే, అసలు ఎక్కడ కూడా అంటుకోదు. నేను చపాతీ కూడా అదే పెనం మీద కాలుస్తాను. చపాతీ కాలిస్తే మనకు దోశ రాదు, కానీ నేను చెప్పే కొలతలు శనగపప్పు వేసుకున్నాం కదా, అసలు ఎక్కడ అంటనవ్వదు, స్మూత్ ఉంటుంది, అట్టు బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, పేపర్ దోశలాగా వస్తుంది. ఎంత పలచగా వేసుకున్నా అట్టు అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వదు అన్నమాట. చూసారా హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషను అద్భుతంగా ఉంటుంది.
మళ్ళీ రెండో దోశ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది అనుకుంటారు ముందు కూడా అదేంటంటే మనం దోశ వేసిన తర్వాత వెంటనే అట్ల పుల్ల పెట్టి కలిపికూడదు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు దోశ బాగా కొంచెం మాడుతుంది అంటుకొని మనకి దోశ మట్టుకు దోశ లెగిసిపోతుంది అన్నమాట. ఆ టైం అప్పుడు మనం తీసాము అనుకోండి పేపర్ దోశలో వస్తుంది. ఆ దోశ అనేది ఎక్కడ కూడా చిదక్కుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను ముందు గుండా తీసేసి మీకు చూపించినలాగా తగిలింది, నాకే అలా అనిపించింది. అందుకే ఇంకో దోశ వేసినంత వరకు వెయిట్ చేశాను అన్నమాట. మరలా వేసి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మరికొంచెం మనం చేసుకున్నాం అనుకుంటే దోశలు కరెక్ట్గా వస్తాయండి. ఇందులో పొడి కారం మనం వేసుకుంటే మీదన చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పిల్లల కోసం అని చెప్పేసి వేస్తున్నాను కదా అని నేను వెయ్యలేదు. అది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 దోశలు వేసాను కదా. చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా తెల్లారి ములంకాడ స్వీట్ కార్న్ కర్రీ కూడా ఉంది. ఆ 2 మాకి రాత్రికి భోజనానికి సరిపడగా